నమస్తే వెల్కమ్ టు 4 సైట్స్ టీవీ. మహబూబాబాద్ బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంగళవారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాలోతు కవిత నామినేషన్ వేశారు. తర్వాత జిల్లా కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఇందులో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ లో ఉంటూ పార్టీకి కొంతమంది ద్రోహం చేశారని, తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా వ్యవహరించారని కామెంట్ చేశారు. దీంతో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు వర్గీయులు అడ్డు తగలడంతో వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఎంపీ అభ్యర్థి కవిత శంకర్ నాయక్ నుంచి మైకు లాక్కొని జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసి సమావేశాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మళ్లీ శంకర్ నాయక్ మాట్లాడుతూ కొట్లాటలకు తాను రెడీగా ఉంటానని అనడంతో సమావేశంలో కలకలం రేగింది. కొద్దిసేపటి తర్వాత సమావేశం కొనసాగింది. పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి నాయక్, పెద్ద సుదర్శన్ రెడ్డి, హరిప్రియ పాల్గొన్నారు. కాదు, ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. నేను వాతావరణం బాగుంది, అందరు కలిసి కట్టుగా పోవాలి నన్ను తప్పనే చెప్పండి మీరందరూ. ఇవన్నీ కాదు, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళకి ఓపిక లేకుంటే, సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో, ఎవరి మండలాలలో, ఎవరి గ్రామాలలో, ఎవరి వార్డులలో మెజార్టీ వచ్చేలాగా చూసుకుందాం. అందరు కలిసికట్టుగా ముందుకు సాగుదాం. దయచేసి మనము 17 ఎంపీ సీట్లలో దాదాపు 10-12 గెలిస్తే తప్పకుండా కేంద్రం దిగి వస్తుంది, మనకు ముఖం తిరిగి వస్తుంది. ఇప్పటికే మన కార్యకర్తల మీద లేనిపోని వాళ్ళే చేసేసి కేసులు సృష్టిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి అలా మీరు ఎవరికి భయపడని అవసరం లేదు. మేమందరం ఉన్నాం, వేదిక పైన ఉన్న వాళ్ళు అవన్నీ చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ ఈ నామినేషన్ చెప్పకుండా చేయకుండానే కొంత వేల మంది వచ్చారు. 1వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జైన హృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రోడ్ షో రాబోతున్నారు.